ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, ఎల్లప్పుడు కూడా దేవుడి బిడ్డలమైన మన దేవుని బట్టి ఏం చేయాలంట? ఆనందించాలి, సంతోషించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మనం కలిగి ఉన్న దేవుని బట్టి, మనం కలిగి ఉన్న రక్షణ బట్టి మనం ఆనందించాం. కానీ మనకి ఏదైనా కొంత లేమి వచ్చినప్పటికీ, కొంత శ్రమ వచ్చినప్పటికీ ఆ శ్రమను బట్టి కృంగిపోతూ, అధైర్యపడుతూ, భయపడే వరంగా ఉంటాం. నీ కలిగిన శ్రమను బట్టో, లేమిని బట్టో, బలహీనతను బట్టో కృంగిపోకు, అధైర్యపడకు, భయపడకు. నీ కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు, వాటన్నిటి నుంచి నిన్ను నడిపిస్తాడు అని గ్రహించి దేవుని బట్టి సంతోషించి, ఎప్పుడైతే నువ్వు దేవుని బట్టి సంతోషిస్తావు, ప్రతి శ్రమను, ప్రతి శోధనను, ప్రతి కష్టాన్ని కూడా జయించగలుగుతావు. కాబట్టి దేవునిలో ఆనందిస్తూ దేవుడిచ్చే జయమును, సమాధానమును, ఆశీర్వాదంలో పొందుకుందాం. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలోకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ తండ్రి నీలో ఆనందించేవారుగా ఉండుటకు సహాయమును మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. లేని వాటిని బట్టి కృంగిపోయేవారుగా కాక, వాటన్నిటి నుంచి తప్పించి విడిపించే గొప్ప దేవుడు నీవు ఉన్నావు గ్రహించి నిన్ను బట్టి ఆనందించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.